వెల్కమ్ టు మై ఛానల్ జాను జాహ్నవి. ఇవాళ నేను తోటకూర పప్పు చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, తోటకూర, ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి వీటినన్నిటినీ కడుక్కొని శుభ్రంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కడుక్కున్న శుభ్రంగా పరిచిన కందిపప్పులో వేసుకోవాలండి. నేను చేత్తోనే వేసుకుంటున్నాను, ట్రైపాడ్ లేదు నాకు. అది వచ్చినాక నీట్గా ట్రైపాడ్ పెట్టుకొని వేసుకుంటానండి. ఓ చేత్తో వీడియో తీయటం, ఓ చేత్తో చేయటం వల్ల ఇబ్బందిగా ఉందండి, ఏమనుకోమాకండి. తర్వాత టమాటాలు, తర్వాత ఆకుకూర వేస్తున్నానండి. ముందుగానే వేస్తే టమాటాలు వేస్తే ఉడకదండి, అందుకని ముందు ఆకుకూర వేస్తున్నాను. తోటకూర మట్టుకు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. ఉప్పేసి కడుక్కోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి, గడ్డి కానీ పురుగులు కానీ ఉంటాయి, జాగ్రత్త. ఒకసారి కొత్తిమీర మా ఆయన కొత్తిమీర తీసుకొస్తే దాంట్లో జలగొచ్చిందండి. అదేందో కూడా నాకు తెలీదు. మా అత్తకు ఫోన్ చేస్తే అదేంటి అని చెప్పేసి అడిగితే జలగని చెప్పిందండి. ఇంక అప్పటికప్పుడు పడేసాను. చూసుకొని ఆకుకూరలు తెచ్చినప్పుడల్లా శుభ్రంగా కడుక్కోండి. పురుగులు ఉన్నాయో లేదో చూసుకోండి, సరేనండి. ఆకుకూరలు తినటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కళ్ళకి మంచిది, రక్తం బాగా పడుతుందండి. నేను 2-3 టమాటాలు వేసానండి, పులుపు తక్కువ. ఇదిగోండి, చింతపండు, టమాటాలు, తోటకూర వేసుకున్నానండి. పచ్చిమిర్చి. ఆకుకూరలు తినటం వల్ల చాలా ప్రయోజనాలండి. రక్తం పడుతుందండి, ఐరన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ కన్నా వేసుకోవటం వల్ల ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, ఇలాంటి ఆకుకూరలు, క్యారెట్లు అలాంటివి తినండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత పసుపు, ఉప్పు, కారం, చింతపండు వేసానండి, చూడండి. తర్వాత పసుపు చూడండి, పసుపు 1/2 స్పూన్, పసుపు 3 స్పూన్ల కారం. అంటే చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలను బట్టి కారం వేసుకోవాలి కదండి, లేకపోతే పిల్లలు తినరు. కొంచెం కారం సరిపోయిద్దండి, కారం సరిపోయిద్దండి, చూసుకోండి. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. కొంచెం ట్రైపాడ్ వచ్చేదాకా కొంచెం కష్టం. ఒక చేత్తో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, దీంట్లో తోటకూర పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, శుభ్రపరిచిన కందిపప్పు, తోటకూర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. దీనికి పసుపు, కారం వేసుకోవాలండి, ఉప్పు ఎనిపేటప్పుడు వేసుకోవాలి. మధ్యలోనే వేసుకున్నామనుకో కందిపప్పు ఉడకదండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలండి. ఇలా ఫ్రెండ్స్ 15 విజిల్స్ వచ్చినాక నేను స్టవ్ ఆపుకున్నాను. ఎందుకంటే కొన్ని కందిపప్పు ఉడకవు కాబట్టి చిన్న కుక్కర్లో ఎమ్మటెమ్మటే విజిల్స్ వస్తాయి కదా, 15 or ఒక 18 అట్లా వచ్చినాక నేను కుక్కర్ అనేది ఫ్లేమ్ అనేది ఆఫ్ చేస్తానండి. ఫ్రెండ్స్, తాలింపుకి సరిపడా నూనె పోసుకోవాలి. తెలుసు కదా ఫ్రెండ్స్, ఆవాలు, శనగపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తాలింపు గింజలు ఎగుతున్నాయి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్.
పప్పు ఏమో మూత ఇంకా విజిల్ మూత రాలేదు ఫ్రెండ్స్. అది ఆవిరిపోయినాక విజిల్ వచ్చినాక అంతలో మనం తాలింపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎండుమిర్చి నా దగ్గర నేను స్కిప్ చేసేసాను, నా దగ్గర లేవండి. మీ దగ్గర ఉంటే నేను ఎండుమిర్చి చేసుకోండి. నేను వాడను, పిల్లలకి కారం ఎక్కువగా ఉంటుందని. వేస్తాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. తాలింపులో ఉల్లిపాయలు వేస్తాను ఫ్రెండ్స్. మేము చిన్నపాయ వేసుకోము ఫ్రెండ్స్. మా ఆయన మిగతా అన్నింటిలో తింటాడు కానీ పప్పులో చిన్నపాయ వాసన పడదని పప్పులో చిన్నపాయ వేయొద్దండి ఫ్రెండ్స్. అది పప్పులో నేను చిన్నపాయ వేయను. మీరు కావాలంటే చిన్నపాయ ఒకటి రెండో దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసుకున్నాక కరివేపాకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చిన్నులపాయలు రెండు మీరు కావాలంటే దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా హస్బెండ్ తినరు చిన్నులపాయ, పప్పులో వేస్తే మిగతా వాటిలో తింటాడండి. ఎందుకు పప్పులో వేస్తే తినడు. పప్పు సరిపడా ఉప్పు తీసుకొని పప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఎనుక్కోవాలి పప్పుని. పప్పు ఎనుక్కుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. లైటింగ్ చాలట్లేదు, మాది అపార్ట్మెంట్ అండి. మాది మధ్యలోకి ఉంటుంది, వెలుతురు చాలట్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత పప్పు తాలింపు వేసుకున్నాం కదండి, ఆ తాలింపు దీంట్లో వేసేయటమేనండి. పప్పులో ఇంకా తాలింపు వేసేయటమేనండి. వేస్తున్నాను చూడండి. పప్పులో తాలింపు వేసాను. వేసినాక పప్పుని కలిదిప్పుకోవాలండి. కలిదిప్పినాక చూపిస్తానండి మళ్ళీ. ఫ్రెండ్స్, టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా మీకు మా తోటకూర పప్పు నచ్చితేనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.